ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం మొత్తుకున్నాం కదా, అవినీతి జరుగుతున్నది, అన్యాయం అయిపోతుంది తెలంగాణ అంటే. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారుగా, ఇప్పుడు బయటకు వచ్చి కాళేశ్వరం ఆమె చెప్తలేదు. 1200 మంది చనిపోయిన ఆత్మ చెప్పిస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఘోష తలిగింది, మాటొంటల ఉసురు తలిగింది. అందు గురించే ఇవాళ ఎన్ని డబ్బులు ఉన్నా శాంతి లేదు, రాత్రిలో నిద్ర రాదు. ఒకరికొకరు ఎట్లా కుట్ర చేయాలి, ఎట్లా ఇది చేయాలని ఆ దాంట్లో ఉన్నారు. కానీ ఇవాళ జై తెలంగాణ అనడానికి నైతిక హక్కు ఆ కుటుంబానికి లేదు. ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టిరో, టీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్ర సమితి చేసిరో, మళ్ళీ ఇంకా తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ అని ఎందుకు అనాలి లాస్ట్లో? ఇప్పుడు గిట్ట నేను నీ డోర్ దగ్గర ఉన్నా, పంపకాలు సరిగ్గా జరగలేదు, నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, ఇగో నీ బిడ్డని ఒక ఫార్మాట్లో ఇచ్చినా అనేది చెప్పిండు. ఏంది ఈమె బాగా కష్టపడి తెలంగాణ మూవ్మెంట్లో నడిపించి జైలుకు పోయి అవినీతిలో ఇరికిచ్చిరంట, ఈమె ఇరికిచ్చిర్రు. ఇప్పుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేసిండు కదా, ఇప్పుడు ఆయన హృదయం లేకపోతే ఆయన గుండె ఇబ్బంది పడి సస్పెండ్ చేసిందని అనుకోవచ్చా? అంటే బాధతో ఏమైనా చేయవచ్చా? బాధ ఉండదా? ఉంటుందా బాధ? ఉండదా? బిడ్డనే, సొంత బిడ్డ కొడుకు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ నేను తెచ్చిన, నేను వీళ్ళ గురించి అవినీతి చేసిన, వీళ్ళు హాయిగా తిని మంచిగా ఉండకపోయి వీళ్ళకి ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ ఎక్కడికి రాలే పవర్లో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి మేము ఫేమ్ కావాలి, మేము మైక్ ముంగట్ట మాట్లాడాలి, మేము అసెంబ్లీకి పోవాలి, మేము ఎంపీకి కావాలని. హరీష్ ఎందుకు కార్నర్ చేస్తుంది? మొత్తం అటాక్ అంతా హరీష్ మీదనే పడ్డది. హరీష్ ఏం తక్కువ అనుకుంటుందా? హరీష్ కుట్రదారుడు. ఆమె చెప్పింది కూడా వాస్తవాలే. 100% హరీష్ కుట్రదారుడు. హరీష్ ఎవరిని నెగలనియలే. మా సొంత జిల్లా కాదన్న అది, మా నారాయణ ఖేడ్ మెదక్. ఈయనకు బాగా ఉంది కేసీఆర్ దగ్గర, ఈయన మీద లేని పొంది చెప్పాలి, చాడీలు చెప్పాలి. మా అమ్మ భూపాల్ రెడ్డికి చేయలేదు, లేకుంటే ఇంకో 50,000 ఓట్లు మనకు గుర్తు. రాములు నాయక్ ఏమో క్రాస్ ఓటింగ్ చేపించిండని లేనిపోతే అబద్ధాలు 1కి 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. ఆ విధంగా హరీష్ రావు ఎవరిని నెగలనీయడు. ఇవాళ కవితకు పెట్టింది, రేపు ఇద్దరు బాబామరుదులు కొట్లాడుకుంటారు, తర్వాత అందులో సంతోష్ ఇంటర్ఫేర్ అవుతాడు. మళ్ళీ వీళ్ళ ఇద్దరిని ఎట్లా చేయాలి, నాశనం చేయాలి, నేనెట్టికి రావాలి, వీళ్ళు ఎవరు ఉండవద్దు, పెద్ద ఆయన దగ్గర నేనే ఉండాలి, పెద్ద ఆయన కుమిలి 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 ఆయన ఆరోగ్యం క్షీణించాలి. తర్వాత మేము లేకుంటే ఈ 3-4 సంవత్సరాలు కేసీఆర్ని బాగా చూసుకోవాలి. వీళ్ళు ఎప్పుడన్నా ఏమన్నా చేయగలుగుతారా? ఆయనకు ఇప్పుడు నిజంగానే కుమిలిపోతున్నాడా? కుమిలిపోకపోతే సంతోషంగా ఉన్నాడా? కుమిలుతాడు మనిషి, 100% కుమిలే ఉన్నాడు. అందు గురించి ఆయన సస్పెండ్ చేయడం తప్పదు, సస్పెండ్ చేయాలి. ఇప్పుడు కవితని సస్పెండ్ చేయడం కరెక్టేనా? 100% ఆమె అన్ని వాస్తవాలు చెప్తుంది కదా. వాస్తవాలు చెప్పేటోడు ఒక్కడు ఉండవద్దు అందులో. వావా ఓహవా వావా ఓహవా అనుకునేటోళ్ళే ఉండాలి ఆడ. అందు గురించే ఇప్పుడు ఆయన ఇంకో మాట అంది, ఏం గాంధీకి మా నాయన మంత్రి పదవి ఇచ్చిండని. ఆ రోజు సుదర్శన్కి మంత్రి పదవి. ఇవాళ బతికి ఉన్నాడు మన మిత్రుడు ఉద్యమకారుడు మెట్టు సూర్యప్రకాష్ అని ఉన్నాడు. మెట్టు సూర్యప్రకాష్ ఉన్నాడు. ఆ రోజు ఇద్దరు కేసీఆర్ని కూర్చోబెట్టి 4.5 గంటలు ఇచ్చేసి సుదర్శన్కి ఇస్తే కరెక్ట్ కాదు, ఈయనకు అందరికీ అందుబాటులో ఉన్నాడు, అన్ని జిల్లాలకించి వచ్చిరని వార్డు మెంబర్కి కాలేనికి ఈ స్పోర్ట్స్ మంత్రి యూత్ మంత్రి చేస్తే వీళ్ళు మామూలుగా ఒక తొక్కుడు మొదలు పెట్టిండు. ఆయన హరీష్ రావు ఈయన అమెరికాకి 2006లో తీసుకొస్తే ఈయన తొక్కుడు మొదలు పెట్టిండు. అందు గురించి ఒకరు దొక్కుంటున్నారు. అంటే ఎవరు ఇది కాదు, అందరు స్వార్థపరులు. ఎవరు వాళ్ళ ముంగటే ఎక్కువ తెలివి పరులు ఉండొద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉండాలి. ఆడు తిరుపతి ఉన్నాడు కదా, ఎమ్మెల్యేల ఫోన్లు మంత్రుల ఫోన్లు ఎప్పకపోతుండాడు. ఎప్పుడు మన కేటీఆర్ పిఏగా పార్టీ ఆఫీస్ కట్టినప్పుడు పార్టీ ఆఫీస్ ఇలా అయ్యేది కాదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 100 రూపాయల గజం ఇచ్చిండు. శర్మ అని ఏంది మన బంజారాహిల్స్ ఎంఆర్ఓ ఉండే, ఆయనను తీసుకొచ్చి అది ఐడెంటిటీ చేపించిన. ఆ రోజు సుదర్శన్ పాపం లేడు, రైమాన్ లేడు. మనకు బంజారాహిల్స్ నాకు బాగా టచ్ కదా, మా అత్తమామలు అక్కడనే రోడ్ నెంబర్ 14లా కేసీఆర్ రోడ్ నెంబర్ 14 ఫస్ట్ జెండా మేము కరీంనగర్ పోయినప్పుడు నందినగర్ బస్ స్టాప్లో ఎక్కించి అట్టు పోయినాం మేము. అయితే
ఇది బాగుంటుందన్న, ఇది కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు, చెట్లు గుట్టలు ఉంటుంది, గుట్ట మీద ఉంది, కిందికెంచి కాలువ పోతుంది, చాలా బాగుంటుంది వాస్తు అంటే ఈయన వచ్చి చూసిన తర్వాత పార్టీ ఆఫీస్ కట్టడంకెంచి ప్రతి మండలికెంచి ప్రతి ఊరికెంచి ఒక్కొక్క ఇటుకని తెప్పించినాం, ప్రతి నది జలాలకెంచి ఒక్కొక్క బాటిల్ వాటర్ తీసుకొచ్చిన. అది పవిత్రమైన పార్టీ ఆఫీస్ని వ్యాపారంగా మారి టీ న్యూస్ తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి రకరకాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడైనా 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంటే ఎట్లా కలకలలాడుతుంది పార్టీ ఆఫీస్. ఇలా మా గాంధీ భవన్ చూడు ఎంత కలకలలాడుతుంది. కానీ 10 సంవత్సరాలు అది బోసపోయినట్లు ఎవరిని రానియకుండా ఈ విధంగా చేసిరు. అందు గురించే పార్టీ ఆఫీసు రేపు వీళ్ళు ఏమన్నా ఈ కొట్లాడితే వాళ్ళది కాదు, అది ఉద్యమకారులకు చనిపోయిన అమరవీరులకు అది 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 పార్టీ ఆఫీస్